సో బయటికి వెళ్ళిన తర్వాత మల్లెమాల జబర్దస్త్ గురించి డిఫరెంట్గా సంచలనంగా మాట్లాడుతూ ఉన్నారు. సో దీనిపై మీ స్పందన? ఏం మాట్లాడుతున్నారో ఎవడు మాట్లాడుతున్నారో తెలియదు. సూటి ప్రశ్న నీకు వాళ్ళకి, ఇప్పుడు నువ్వు ఎవరి గురించి అయితే ఎత్తావో వాళ్ళకి. జబర్దస్త్లోకి రాకముందు నువ్వెంత, నీ బతుకెంత, నీ జీవితం ఎంత, ఇక్కడికి వచ్చినాక, ఇక్కడికి రాకముందు నువ్వు ఎంతమందికి తెలుసు, నేను ఎంతమంది ఐడెంటిఫై చేసి అంత స్టార్ నువ్వు, అది గుర్తు పెట్టుకుంటే కరెక్ట్ అని నా ఉద్దేశం. పొట్ట కూటి కోసం వచ్చే వీడికి ఇంత పనిస్తే ఒక 2 పూటలు అన్నం దొరుకుద్దని వచ్చారు. ప్రతి ఒక్కడు కూడా అక్కడ పొట్ట చేత పట్టుకుని వచ్చిన వాళ్ళే. సరే, సినీ రంగంలో కూడా 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, అలాగే వస్తారు, పని కోసమే వస్తారు. వచ్చింది నేను తప్పట్లేదు. వచ్చినాక నీకు నలుగురు గుర్తుపట్టేసరికే నీ కన్ను నెత్తికెక్కితే, మల్లెమాలంటే ఎవరు? చిత్రసీమకే ఒక తండ్రి, ఎంఎస్ రెడ్డి గారు ఆయన పేరు. మల్లెమాల అనే తండ్రి గారి పేరు పెట్టి ఈ జబర్దస్త్ నడిపేది ఎవరు? ఒక అంకుశం లాంటి సినిమా తీసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి, యంగ్ బాయ్, అమెరికాలో చదువుకొని వచ్చాడు. కానీ తండ్రికి ఇష్టమైన ఈ సినిమా రంగాన్ని నేను మా నాన్న తర్వాత నేను దీన్ని మా నాన్నగారి పేరు పెట్టి 4 కళాకారులను తయారు చేయాలని పెట్టారు. కమెడియన్స్ తయారు కావడానికి ఏం కార్ఖానాలు, ఫ్యాక్టరీలు లేవు, ఇన్స్టిట్యూట్లు లేవు. ఏదో అప్పట్లో అరేలం గారు, రమణారెడ్డి గారు, పేకడికి వాళ్ళు ఏదో నాటకాలలో చిన్న ఏదో కామెడీ చేసి అట్లా వచ్చిన వాళ్ళే. కానీ ఇక్కడ కమెడియన్లను తయారు చేయాలని ఎవడిగోలో వాడిది సినిమా. ఒక హీరో, ప్రముఖ హీరో, హిందీ ఆయన కొనుక్కున్నాడు. 35 మంది కమెడియన్లు అందులో. హిందీలో ఏ భాషలో కూడా 1-2 కంటే ఎక్కువ కమెడియన్లు లేక ఆ సినిమాని ఇంకా ఆయన దగ్గరనే ఉంది. సినిమా తీయలేకపోయాడు హిందీలో. ఇక్కడ మా వరకు కూడా రేలంగి రమణారెడ్డి, రాజ్బాబు అల్లురామలింగయ్య గారు, శృతిగంట, అల్లురామలింగయ్య గారు, రావుగోపాలరావు గారు, ఆ జంటల్లోంచి బాబుమోహన్ కోట అనే ఒక జంట బయటకు వచ్చింది. అప్పటిదాకా ఒకళ్ళిద్దరు కమెడియన్లే. ఇవాళ 40-50 మంది కమెడియన్లు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు తయారు చేశారు? ఎవడు అన్నం పెట్టి పోషించి వాళ్ళని తెచ్చారు, నేర్పి? అదే జబర్దస్త్, అదే శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అదే మల్లెమాల గారి పేరుతో ఉన్న ఒక సంస్థ. సిగ్గు లేదు? అన్నం పెట్టిన చేయిని కొరుకుతావు. గతి లేకొచ్చిన వాళ్ళే, బలిసి వచ్చిన ఒకరి పేరు చెప్పమను. ఈడుకొచ్చి స్కూటర్లు కొనుక్కొని, ఈడుకొచ్చి ఒక ప్యాంటు షర్టు కొనుక్కొని 2 పూటలు అన్నం తిన్న వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడితే సంస్కారం కాదేమోనని నా ఉద్దేశం. కానీ ఆ సంస్థ ఎంతోమందికి అన్నం పెడుతుంది. వేషాలు లేని వాళ్లకు, ఇప్పుడు పెద్ద ఆర్టిస్టులుగా అయిన వాళ్ళుగా కూడా జబర్దస్తులో కొందరేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు క్లిష్ట పరిస్థితులు ఉన్నారు, భోజనానికి వెళ్ళని పరిస్థితులు ఉన్నారు. నెలకు ఒక 2 సార్లు ప్రోగ్రామ్ ఇస్తే ఆ నెల గడిచిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆడ వీడెవడో బలిసి, నేను చెప్పిన కదా ఇందాక 5,000 ఒక రకంగా ఉండవని, అదొక రకం అనుకో, చిటికన వేలు లాంటిది. కనుక అన్నం పెట్టిన చేతిని కరవకూడదు, తప్పు. ఆ అన్నం దొరకకుండా అయిపోతుంది. బహుశా ఈ మాట్లాడిన వాళ్ళకు మళ్ళీ ఒక 6 నెలల తర్వాత వీలైతే నీ టీవీని పెట్టి ఇంటర్వ్యూ చేయి, వాడి బతుకు ఏమైందో. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నాన్ని చందనాడుకున్న వాడికి ఇది దొరకదు. కనుక ఎంతోమంది బతికి ఆ సంస్థ ఇంకా బాగుండాలి, ఇంకెంతోమందికి భోజనం దొరకాలి, ఇంకెంతోమందికి పని దొరకాలని కోరుకోవాలి తప్ప ఇట్లా బలిసిన మాటలు. చెరువు మీద నక్కలిగితే ఎవరికి నష్టం? నక్కకు నష్టమా, చెరువుకా? కనుక ఈ చెరువు మీద నక్కలిగిన పద్ధతుల్లో వాళ్ళు వ్యవహరిస్తే వాళ్ళ మడుగే ఎండుద్ది, చెరువుకి ఏం కాదు. అది చెరువు. మల్లెమాల, శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంటే ఒక సముద్రం. వాళ్ళు ఎవరు సొమ్ము తినరు, 4 అన్నం పెట్టి మిగిలింది తింటారు. అలాంటి ప్రొడ్యూసర్ నాకు జీవితాన్ని ఇచ్చింది శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, మల్లెమాల గారు.
ఒక బాబు మోహన్ ఆర్డినరీ ఎంప్లాయీ, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ. నేను ఇవాళ స్టార్. ఏ దేశం పోయినా నాకు సన్మానం జరగని దేశమే లేదు. అంత తోడుగా తయారు చేసింది మల్లెమాల ఎంఎస్ రెడ్డి గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు. గ్రేట్, నాకు గ్రేట్. నేను అసలు డబ్బులు తీసుకోకుండా నేను నటించేది, నాకు ఉద్యోగం ఉంది కాబట్టి. కానీ ఒకసారి కోప్పడ్డారు నన్ను, డబ్బులు వద్దంటే నో, నువ్వు తీసుకోవాలి, నీకు ఒక అవకాశం వచ్చింది, నువ్వు ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసినావు అని నన్ను ఫోర్స్ చేసి డబ్బులు ఇచ్చేవారు నాకు. ఇప్పటికీ ఎప్పుడన్నా నేను ఎమర్జెన్సీ అవసరం వస్తే, దీనికి కొంచెం ఊపు కావాలనుకున్నప్పుడు, ఒక బూస్టప్ కావాలనుకున్నప్పుడు నేను 2-3 ఎపిసోడ్లు వేసిన. నో, నాకు డబ్బులు వద్దు అన్నా. శ్యాంబాబు గారి పాప వచ్చి, అంకుల్ ప్లీజ్, డాడీ కోప్పడతారు మీకు డబ్బులు లేకపోతే అని బర్తిలాడిచ్చారు నాకు. చెక్ ఇట్లా పెడితే ఇక ఇట్లనే సరే అని ఇట్లా పట్టుకొని కారులో కూర్చున్నాను. ఇట్లా పెట్టేసిపోయారు. అలాంటి వాళ్ళని మాకు డబ్బులు వేయలేదని చెప్పడానికి మనిషా గాడిద పశువ, యూస్లెస్ ఫెలోస్. పుట్ట గదులు